శ్రీకాంత్ గారు ఏం చెప్తారు? ఈ టోటల్ ఎపిసోడ్ లో వెరీ క్లియర్ అండి. థియేటర్ యాజమాన్యం పర్మిషన్ కోసం వాళ్ళు అప్లై చేసింది వాస్తవం. సో ఇక్కడ హీరో హీరోయిన్ రావద్దు, ఇక్కడ వస్తే ఇబ్బంది అవుతుంది, క్రౌడ్ కంట్రోల్ చేయలేము, ఇక్కడ ఏదైతే ఆ థియేటర్ ఉన్న ఎంట్రీ కానీ అది సింగిల్ ఎంట్రీ ఉంది, ఇలాంటి రకరకాల ఇష్యూస్ వల్ల పోలీసు దాని పర్మిషన్ రిజెక్ట్ చేశారు. ఆ కాపీస్ అన్ని కూడా అందరూ అఫీషియల్ గా రిలీజ్ చేశారు. అదందరూ మనం చూసాం. సరే, ఇది వాంటెడ్ గా అల్లు అర్జున్ చేయలేదు, లేకపోతే ఎవరు చేసింది కాదు. అన్ఎక్స్పెక్టెడ్ గా అక్కడ వచ్చిన వాళ్ళు అందరూ కూడా అల్లు అర్జున్ అభిమానులే. అభిమానుల్లోనే ఒక కుటుంబానికి అన్యాయం జరిగింది. కానీ అక్కడ వరకు ఏదైతే జరిగిందో దానికి ఎవరో అంటే అటు ప్రభుత్వాన్ని కానీ ఇటు అల్లు అర్జున్ కానీ మనం తప్పుపడతాం కాదు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏదైతే ఉందో దాంట్లో అల్లు అర్జున్ గారు బిహేవ్ చేసిన విధానం మాత్రం ఖచ్చితంగా మనం దాన్ని ఖండించాలి. ఎందుకంటే ఆ డెత్ రిలేటెడ్ ఈవెంట్ నిన్న ఆయన ప్రెస్ మీట్లో కూడా చెప్పారు. ఆ చనిపోయిన అభిమాని చనిపోయిన సంగతి తనకు ఒక రోజు తర్వాత తెలిసిందన్నారు. అది అయితే 100% కరెక్ట్ కాదు. మనందరికీ తెలుసు. ఆ రోజు మిడ్ నైట్ మనకు 10:30, 11కి రకరకాల న్యూస్లో మనం చూడటం జరిగింది. ఆ అమ్మాయి చనిపోవటం, అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్ళటం, ఇవన్నీ మనం చూసాం. ఆ బాబుకు కూడా పోలీసు వాళ్ళు కానీ వాళ్ళు చేయగలిగిన సపర్యలు చేయడం కానివ్వండి, ఇమీడియట్ గా రియాక్ట్ అయిన విధానం కానివ్వండి, మనన్నీ లైవ్ లో చూసినాయి. ఇవన్నీ ఏది కూడా మనం ఎవరిని చేయడానికి కాదు. ఇప్పుడు మన మిత్రులందరూ మాట్లాడిన బట్టి నేను ఒకటే చెప్తున్నాను, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండడానికి కోసం దీనికి సరైన చట్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పర్మిషన్ ఇచ్చేటప్పుడే క్లియర్ కట్ గా అటు పోలీస్ వారికి కానీ ఇటు ఈవెన్ ఎవరైతే ఈ పర్మిషన్కి అప్లై చేసుకుంటున్నారో ఆ థియేటర్ యాజమాన్యం కానివ్వండి, లేదంటే ఆ ప్రొడ్యూసర్స్ కానివ్వండి, హీరోలకు కానివ్వండి, ఖచ్చితంగా కూడా వాళ్ళ బాధ్యతలు వాళ్ళకి తెలియజేస్తూ చేయాలి. ఇక్కడ మెయిన్ ఇంకో ప్రాబ్లం అందరం మనం మాట్లాడుకుంది ఏంటంటే బౌన్సర్స్. వాళ్ళు ఈ రోజు వాళ్ళకు ఒక సరైన సిస్టమే లేదు. ఒక ప్రైవేట్ ఏజెన్సీస్ వచ్చి ఇవాళ బౌన్సర్స్ అనేది అసలు ఒక ఎన్ని ఏజెన్సీస్ తయారైనయో అందరికీ తెలుసు. వాళ్ళని కంట్రోల్ చేసేవాళ్ళు లేరు. ఈవెన్ కొన్ని సందర్భాల్లో వాళ్ళు పోలీసులను కూడా కేర్ చేయని పరిస్థితి, వాళ్ళ ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నారు. సో డెఫినెట్ గా పోలీసు వాళ్ళు ఈ బౌన్సర్స్ ని ఎవరైతే అరేంజ్ చేస్తున్నారో ఆ ఏజెన్సీస్ అందరిని కూడా ఫస్ట్ వాళ్ళ దగ్గర ఒక ఎన్ఓసి తీసుకోమని చెప్పాలి. కంపల్సరీ అక్కడ ఎంతమంది ఉండబోతున్నారు ఏంటి, ప్లస్ వాళ్ళకు కూడా ఒక కోఆర్డినేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా ఆ లోకల్ సిఐఓ ఎస్ఐఓ వాళ్ళతో కూడా ఒక మీటింగ్ లాంటిది పెట్టుకుని ఇనీషియల్ గా ఒక డే బిఫోర్ ఈ మీటింగ్ సంబంధించి ఇలాంటి కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే డెఫినెట్ గా ఇవన్నీ చేయొచ్చండి. నిన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏదైతే ఆ చర్చలో పాల్గొన్నప్పుడు మాట్లాడారో అది 100% వాస్తవం అండి. హ్యూమానిటీ గ్రౌండ్స్ అనేది ఇక్కడ మనందరం మాట్లాడుకోవాల్సిన విషయం. అది లోపించింది ఇక్కడ. ఇప్పుడు ప్రమాదం జరగటం వేరు, అది ఎవరు వెళ్ళినప్పుడైనా జరిగింది. ఇందాక సార్ అన్నట్టు మినిస్ట్రీ వెళ్ళినప్పుడు జరగవచ్చు, టెంపుల్లో జరగవచ్చు, లేదా సినిమా థియేటర్, ఇదని కదండి ఇక్కడ ప్రాబ్లం. హ్యూమానిటీ గ్రౌండ్స్ ఏమవుతుంది, మనుషుల్లో మానవత్వం ఏమవుతుంది, మనిషి చనిపోయినప్పుడు మనం రియాక్ట్ అవ్వాల్సిన విధానం ఇదేనా? మనిషి చనిపోయిన తర్వాత కనీసం వాళ్ళ బాబు చావు బతుకుల్లో ఉంటే ఈ రోజుకి దాంట్లో బాధ్యత నువ్వు వహించావా లేదా పక్కన పెడితే, ఎవరైతే అక్కడ ఉన్నామో ఎవరి వల్ల అయితే మనందరం దానివల్ల మిస్టేక్ జరిగింది అనుకుంటున్నామో వెళ్ళి కనీసం మన బాధ్యతగా అక్కడ బాబు ఎలా ఉన్నాడు ఏంటి పరామర్శించడం కానీ వాళ్ళ ఇంటికి వెళ్తే కానీ ఏమైందండి. ఇప్పుడు ఇంత సినిమాకి ఇంత క్రౌడ్ లో వచ్చాయి, ఇక్కడికి రాగలిగినంత ధైర్యం వాళ్ళ ఇంటికి వెళ్ళి పోలీసులు వద్దు అని వారించారు. నేను అదే అంటున్నానండి, పోలీసులు వారించారు, ఇవన్నీ వాస్తవాలే. ఇంకొకటండి, ఆయన సినిమా ఆయన కూడా చూసుకోవాలన్న తాపత్రయంలో నేనేదో వెళ్ళొద్దాం అని చెప్పి ఆయన కూడా ఒక 50 మంది బౌన్సర్లు పెట్టుకున్నాడు. నా ప్రైవేట్ సెక్యూరిటీ ఉంది కదా, నాకేం కాదు కదా అని ఆయన కూడా వెళ్ళాడు. ఆయన కూడా ఒక మనిషిని చంపి వెళ్ళాలని అయితే ఫిజికల్ గా అనుకోడు. జరిగింది కానీ జరిగిన తర్వాత మాత్రం అల్లు అర్జున్ ఈ రోజు వరకు రియాక్ట్ అయిన విధానం మాత్రం 100% తప్పు. ఎందుకంటే దాన్ని ఎవరు ఒప్పుకో. అలానే వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటారు, నువ్వు ఫోన్ చేయక్కర్లా, డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళు, నీ టీంతో వెళ్ళు, కలువు, వాళ్ళకు ధైర్యంగా 4 మాటలు చెప్పు, మీకు అండగా మేము నిలబడతామని చెప్పు. అంతకు మించి మనం పోయిన ప్రాణాన్ని మనం ఎవరు వెనక తీసుకురాలేమండి. కానీ వాళ్ళకి ఆ ధైర్యం శ్రీకాంత్ గారు మనతో పాటు కాంగ్రెస్